రాష్ట్రంలో తొలి టెక్స్టైల్ పార్క్ అది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో 2003లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 75 ఎకరాల్లో 165 పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 115 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇందులో ప్లాట్లు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు తోడు బ్యాంకు రుణాలతో వీరంతా పరిశ్రమలు స్థాపించారు. ఇందులో 35 పరిశ్రమలు మాత్రమే ప్రైవేట్ ఆర్డర్లు తెచ్చుకొని వస్త్రోత్పత్తి చేస్తున్నాయి. 40 పరిశ్రమలు ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడే పనిచేస్తున్నాయి. మిగిలినవి మూతపడగా వాటిల్లోని మరమగ్గాలను విక్రయించారు. ఆ ఖాళీ షెడ్లను ధాన్యం నిల్వకు అద్దెకిస్తున్నారు. రాష్ట్రంలోని మరమగ్గాల నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ దుస్థితి ఇదే. ఆధునిక మరమగ్గాలతో ఎగుమతి చేసే వస్త్రాలను ఉత్పత్తి చేసి 7,000 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనేది పార్కు లక్ష్యం కాగా 2015 వరకు 1,500 మంది కార్మికులు పనిచేశారు. ప్రస్తుతం 300 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. ముతక రకం పాలిస్టర్ ఉత్పత్తులు, పీస్ రేటుపై షూటింగ్, షట్టింగ్లకు మాత్రమే ఆర్డర్లతో ఉత్పత్తి చేస్తూ ఉండడంతో పార్క్ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదు. ఫలితంగా గత 9 ఏళ్లలో ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు పార్కులో 5 కోట్లతో మరమగ్గాల సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. 2009 వరకు కార్మికులకు శిక్షణ ఇచ్చారు. తర్వాత సిబ్బంది నియామకం లేక మూతపడింది. దీనిలో కోట్ల రూపాయల విలువైన మరమగ్గాలు, నూలు పరీక్షా కేంద్రంలోని పరికరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. బ్యాంకుల రుణాలు చెల్లించక మూతపడిన 15 పరిశ్రమలకు సంబంధించి 20 కోట్లను ఏకకాల పరిష్కారం కింద ప్రభుత్వం 2018లో బ్యాంకులకు చెల్లించింది. వీటిలోనూ ప్రస్తుతం చాలా వరకు మూతపడ్డాయి. 2019లో ప్రభుత్వం 12 కోట్లతో రహదారుల విస్తరణతో పాటు పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించింది. 2020 వరకు పలు విడతల్లో సుమారు 22 కోట్ల మేర యజమానులకు విద్యుత్ బిల్లులకు సంబంధించి 50% మొత్తాన్ని రీయింబర్స్మెంట్ చేసింది. ప్రైవేట్ ఆర్డర్లు రాకపోవడంతో పాటు టెస్కో నుంచి ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవడం, ఇక్కడ తయారైన ఉత్పత్తులకు మార్కెటింగ్ లేక నిల్వలు పేరుకుపోవడం తదితర సమస్యల నేపథ్యంలో టెక్స్టైల్ పార్క్లోని యజమానులు ఈ ఏడాది జనవరిలో 15 రోజులు, అక్టోబర్ నెల రోజులు బంద్ చేశారు. 2021 నుంచి విద్యుత్ బిల్లులో 50% రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, దీంతో పరిశ్రమలను నడపలేక తరచూ మూసివేస్తున్నట్లు యజమానులు చెబుతున్నారు.